భారత్పై ఉగ్రవాదులు మరొకసారి భారీ కుట్ర పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీని ఆక్రమిస్తామంటూ అబ్దుల్ రవీఫ్ చేసినటువంటి ఈ ప్రగల్భాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడిగా అబ్దుల్ రవీఫ్ ఉంటాడు. జమ్మూ కాశ్మీర్లు వివాదానికి సంబంధించి ఇప్పుడు అతను చేస్తున్న వ్యాఖ్యలు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. పాకిస్తాన్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే కనీసం భారత సైన్యం పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి కూడా లేదని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి ప్రవేశించే ధైర్యం చేయదు అంటూ ఒక రకమైన మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ అబ్దుల్ రవూఫ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి సంచలనంగా మారాయి. ఇటీవల భారత్పై దాడులకు ప్రేరేపించేలా అబ్దుల్ రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఒక ఉగ్రవాద నాయకుడిగా అతనికి పేరుంది, కానీ అతన్ని ఒక సాధారణ పౌరుడిగా పాకిస్తాన్ గుర్తిస్తూ ఈ మధ్య ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు కేవలం అబ్దుల్ రవూఫ్ చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రమే కాదు, భారతదేశం మీద ఏదో ఒక దాడి చేయడానికి ముందు అక్కడున్న నాయకులు వాళ్ళ ప్రజల యొక్క మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తారు. ఏమని? భారతదేశం మన మీద దాడి చేయొచ్చు, భారతదేశం మనకి నష్టం కలిగించవచ్చు, మనం సిద్ధంగా ఉండాలి, లేదంటే కాశ్మీర్ మనది, లేదంటే ఢిల్లీకి తగిన గుణపాఠం చెప్తాం మేము. ఇలా కొన్ని రకాల సిగ్నల్స్ ప్రజల్లోకి వదులుతారు. ఎందుకు? ఇది కేవలం వాళ్ళ మైండ్ సెట్ను ప్రిపేర్ చేయడం, మన మీద దాడి చేయడానికి మాత్రమే కాదు. అక్కడ ఆ ప్రజలు తమ మీద వ్యతిరేకతను పెంచుకుంటున్న ప్రతిసారి, పాకిస్తాన్ నాయకుల మీద, ఆర్మీ అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ప్రజలకి వ్యతిరేకత పెరుగుతున్న ప్రతిసారి వాళ్ళ మనసుల్లో భారతదేశం మీద ద్వేషాన్ని రెచ్చగొట్టేలా, మన మీద ఒక రకమైనటువంటి కోపం వాళ్ళలో కలిగేలా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆ తర్వాత భారతదేశంలో ఏదో ఒక దాడి జరుగుతుంది. ఇది ప్రతిసారి జరుగుతుంది. గతంలో పహల్గాం ఘటనకు ముందు అసిం మునీర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కాశ్మీర్ ఖచ్చితంగా పాకిస్తాన్లో భాగమే, కాశ్మీర్ పాకిస్తాన్దే, వాళ్ళకి మేము బుద్ధి చెప్తాం అంటూ అసిం మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మనం చూసాం. ఎంత భయంకరమైన దాడు! మన భారత పౌరుల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి ప్రాణాలు తీశారు.